హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నవనీత వ్లాగ్స్. ఇవాళ నేను చూపిస్తున్న వ్లాగ్లో చల్ల మిరపకాయలని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చూపిస్తున్నాను. ముందుగా అయితే పచ్చిమిరపకాయలని 1-2 సార్లు వాటర్తో చక్కగా కడిగేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కడిగేసుకుని చక్కగా ఫ్యాన్ గాలికైతే ఆరనివ్వాలండి. అంటే తడి లేకుండా పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట. అలా బాగా ఆరిన తర్వాత పచ్చిమిర్చిని 2 ముక్కలుగా చేసుకోవాలంటే 2 చీలుకలుగా నిలువుగా చీరుకోవాలన్నమాట. అలా చీరుకుని లోపల పచ్చిమిర్చి గింజలు ఉంటాయి కదా, ఆ గింజలను అయితే తీసేసుకోవాలి. ఇక్కడ నేను ఈ గింజలు ఎందుకు తీస్తున్నానంటే చల్ల మిరపకాయలు చేసే మిర్చి కాకుండా నేను ఇంట్లో మా వారు కూర కోసం తెచ్చిన మిర్చితో చూపిస్తున్నానండి. చల్ల మిరపకాయలు అంటారు కదా, మజ్జిగ మిరపకాయలు. ఇవి పప్పులోకి అవి వేయించుకుంటాం కదండి, ఆ మిరపకాయలు పెట్టడం కోసం అయితే ఇవి చూసారు కదా. ఈ మిరపకాయలన్నీ కూడా ఇలాగా కట్ చేశాను. అంటే దీనికి ఏంటంటే మజ్జిగ మిరపకాయలు పెట్టుకోవడానికి కొంచెం లావుగా ఉన్న మిర్చిని అయితే పెట్టుకుంటారు కదా, అవైతే కొంచెం ఘాటు తక్కువగా ఉంటాయి. కాకపోతే నాకు అవైతే తెప్పించలేదు, సడన్గా మిర్చి తీసుకొచ్చారు, ఎక్కువగా ఉన్నాయి. నేను బాక్స్ నిండా పెట్టుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. ఇవన్నీ వాడేటప్పుడు చాలా టైం పడుతుంది కదా, అందుకని ఆ మిర్చీలతోనే నేను ఇలాగా చల్ల మిరపకాయలు పెడదాం అని చెప్పి రెడీ చేశానండి. ఇవి కొంచెం ఘాటు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి ఇలా నిలువుగా కట్ చేశాను. కట్ చేసి దీనిలో గింజలన్నీ తీసేసానండి. మీకు కారం కావాలనుకుంటే గింజలు ఉంచుకోవచ్చు. చిన్నపిల్లలు అవి ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏమన్నా టేస్ట్ చేస్తే కారం ఎక్కువగా ఉంటుందని చెప్పి దీనిలో ఉన్న గింజలు అంటే సీడ్స్ తీసేసాను అనమాట. ఫస్ట్ అయితే వీటిని కడిగేసి తుడుచుకుని శుభ్రంగా ఆరిన తర్వాత ఇలా సీడ్స్ తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే వీటిని చల్ల మిరపకాయలు మజ్జిగలో నానబెట్టుకోవాలి. వాటి కోసం అయితే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. మజ్జిగ పెరుగండి తీసుకున్నాను అనమాట. మీరు ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగైనా పర్వాలేదు, నేనైతే పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడైతే పెరుగు ప్యాకెట్ అయితే కట్ చేసుకున్నానండి. తగినంత అంటే ఈ మిరపకాయలకి తగినంత పెరుగునైతే వేసుకోవాలి. నేను పెరుగు ప్యాకెట్ అంతా కాకుండా కొంచెం ఉంచేసాను, పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ పెరుగుని చక్కగా చిలుక్కోవాలన్నమాట. అంటే పెరుగు ముక్కలు ముక్కలుగా లేకుండా చిలుక్కోవాలి. అలాగే దీనిలోకి సాల్ట్ కూడా వేసేస్తాను. ఇప్పుడే మనకి మిరపకాయలు తీసుకున్నప్పుడు ఎంత పడుతుంది అని మనకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మీరు తీసుకునే మిరపకాయలను బట్టి సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఇలా చక్కగా దీంతో కలుపుకుంటే బాగుంటుంది. ఒకవేళ దీంతో కలపడం కష్టము అనుకుంటే మిక్సీ జార్లో పెరుగు వేసేసుకుని వాటర్ వేయకుండా మిక్సీ పట్టేస్తారనుకో చాలా సాఫ్ట్గా క్రీమీగా వస్తుంది అనమాట పెరుగు. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా క్షణాల్లో ఇలా చేస్తే చాలా సాఫ్ట్గా అయిపోయింది. పెద్ద టైం పట్టదండి, ఒక 2-3 నిమిషాల టైం కూడా తీసుకోలేదు, చక్కగా అయిపోయింది. ఇలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి, ఎందుకంటే మీరు తీసుకునే మిరపకాయలను బట్టి సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత, అంటే ఇప్పటిదాకా నేను చాలా ఇలాంటి మిరపకాయలు చల్ల మిరపకాయలు పెట్టడం చూశాను, కానీ అందరూ కూడా పసుపు సాల్ట్ వేసుకుని పెరుగు వేసుకుని అవి చిలికేసుకుని మిర్చిని అందులో వేసేసుకుని నానబెట్టుకుంటారు. నేనైతే అలా కాదు, కొంచెం డిఫరెంట్గా టేస్ట్ అయితే చాలా చాలా అదిరిపోద్ది. ఇప్పటిదాకా ఇలాంటి మిర్చి టేస్ట్ మీరు చేసి ఉంటారు అనమాట. అదేంటంటే ఆవాలండి, చూపిస్తాను. మిక్సీ పట్టాను వీటిని. ఇవి ఆవాలు, ఆవు పిండి అనమాట. పచ్చివే, వేయించడం అలాంటివి ఏం కాకుండా పచ్చి ఆవాల్ని చక్కగా ఇలా మిక్సీ పట్టేసానండి. ఇది ఒక 1/2 స్పూన్ దాకా పట్టాను అనమాట. అంటే నేను మిర్చి తక్కువే తీసుకున్నాను కాబట్టి 1/2 స్పూన్ దాకా తీసుకుని ఈ ఆవు పిండిని కూడా ఈ మజ్జిగలోకి వేసేసుకోవాలి. ఇలా ఒకసారి మీరు తప్పకుండా మిర్చి ట్రై చేస్తే, మీరు ఇంతకు ముందు పెట్టుకున్న మిర్చిని మానేసి ఈ మిర్చిని తప్పకుండా పెట్టుకుంటారు. చాలా చాలా టేస్ట్. ఇలా కలుపుతుంటేనే మంచి ఆవకాయ స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మంచి సువాసన వస్తుంది. ఈ తర్వాత దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి, కాకపోతే మరి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. అంటే మనం వేసిన పెరుగు పల్చబడిపోతే మిర్చికి వాటర్ వాటర్గా పడుతుంది కాబట్టి టేస్ట్ అనేది రాదనమాట. కొంచెం చిక్కగానే ఉంచుకోండి మజ్జిగని. నేను కొంచెం పెరుగు ఉంచాను కదా, ఆ పెరుగు ఒకవేళ సరిపోకపోతే అది కూడా ఇందులో కలిపేస్తానండి. మళ్ళీ ప్రస్తుతానికైతే ఇలా
దీనిలో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు వేసుకుందామండి. చూసారు కదా, పసుపు వేసాను. దీన్ని కూడా పసుపు మజ్జిగలో కలిసేలా ఒక్కసారి ఇలా చిలుక్కుంటే మనకి కలిసిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా, అంటే మీ దగ్గర ఏ బాక్స్ ఉన్నా పర్లేదు, నేనైతే ఇవన్నీ ములగడం కోసం ఇలాంటి బాక్స్ అయితే తీసుకున్నాను. ఈ పెరుగుతో నానపెడతాం కాబట్టి సీవండి లాంటివి అవి తీసుకోవద్దు, ఎందుకంటే ఈ పులుపుకి సీవండి పొక్కులు వచ్చేస్తుందండి, మళ్ళీ మిరపకాయలో కలిసిపోతుంది అనమాట. పెరుగు ఉప్పు వేస్తాం కాబట్టి అందుకని ప్లాస్టిక్ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా ఆరిపోయినాయి. చూసారు కదా, నీట్గా కడిగి తుడిచి ఆరబెట్టాను కాబట్టి ఈ మిరపకాయల్ని ఈ విధంగా ఇందులోకి వేసుకోవాలి. మనం చల్లమిరపకాయలు ఎందులో అయితే నానబెట్టుకుంటామో అందులో వేసేసుకోవాలి. నేను చాలాసార్లు ఛానల్ పెట్టిన తర్వాతే చాలా సంవత్సరాల నుంచి ఈ మిర్చి చేద్దాం అనుకున్నాను, కానీ ఎప్పటికప్పుడు అయిపోయిందండి, కుదరలేదు. ఈసారి అయితే ఇంకా ఆ మిర్చీలు తెప్పించాలి అవి ఇవి కాకుండా ఇలా పెడుతున్నాను. ఇలా నేను చాలాసార్లు ట్రై చేశాను, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ మనం కలిపి పెట్టుకున్న మజ్జిగని చూసారు కదా, నేను చిక్కగా కలిపాను. ఇలా వేసుకోవాలి. కాకపోతే నాకు ఇంకొంచెం ములగడానికి పెరుగు అవసరం కాబట్టి ఇంకొంచెం ఆ మిగిలిన పెరుగు కూడా వేసేస్తాను. పెరుగు మరి పల్చగా కలుపుకోకూడదండి, పల్చగా కలుపుకుంటే దీనికి ఏం పట్టదు, అప్పుడు టేస్ట్ మనకి అంత బాగోదన్నమాట. కొంచెం చిక్కగానే కలుపుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఇలా నేను ఆ పెరుగును కూడా ఇంకొన్ని ఒకసారి కలిపేసి దీనిలో వేస్తాను. నేను తీసుకున్న మిరపకాయలకి అంటే ఇది 1/2 లీటర్ అనమాట, 1/2 లీటర్ పెరుగు పడుతుంది అనమాట. మనం ఈ మిరపకాయలు నానబెట్టిన తర్వాత మగ్గేటప్పటికి బాగా కిందకి దిగుతాయి అనమాట. దిగిన తర్వాత ఇంకా మనం మిరపకాయలు ఆరబెట్టిన తర్వాత ఈ మజ్జిగ ఉంటుంది, కావాలి అనుకుంటే మళ్ళీ దానిలో ఇంకొన్ని మిర్చీలు కట్ చేసుకుని అదే మజ్జిగలో మళ్ళీ నానబెట్టుకోవచ్చు, వేస్ట్ ఏమీ అవ్వదు. ఈ మజ్జిగను కూడా కలిపేసుకున్నానండి, ప్యాకెట్ ఇది మొత్తం వేసేసాను. ఇప్పుడు ఈ మిరపకాయల్లోకి వేసేసుకుందాం. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ వేసిన మజ్జిగని ఈ మజ్జిగని కొంచెం కలిసేలా కలుపుకుందాం. ఇలా అన్నమాట. ఇలా మనం వేసిన మజ్జిగలో మిరపకాయలు ములిగేదాకా మజ్జిగని వేసుకోవాలండి. ఇలా కలిపేసుకుని ఈ మజ్జిగ మిరపకాయలని ఒక 3 రోజులు, ఒక 4 రోజుల దాకా మూత పెట్టేసి ఉంచాలి. కాకపోతే రోజుకి ఒక 3 రోజుల తర్వాత, మనం ఈరోజు ఫస్ట్ రోజు వేసాం కదా, 3 రోజులు అంటే ఇవాళ రేపు కాకుండా అవతల ఎల్లుండికి ఒకసారి మూత తీసి ఉదయాన్నే కింద నుంచి పైకి కలుపుకోవాలి. కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఆ మరుసటి రోజున మిరపకాయలను అయితే ఆరబెట్టుకోవాలన్నమాట. అలా ఆరబెడితే ఈ 3 రోజులు బాగా మగ్గుతాయి కాబట్టి మిర్చీలు చక్కగా ఆరుతాయండి. ఇంకా మజ్జిగలోంచి తీసేసి మనం డైరెక్ట్గా ప్లేట్ మీద కానీ లేదా క్లాత్ మీద కానీ మంచి ఎండలో పెట్టుకోవాలి. ఎక్కువ ఎండ ఉంటే ఒక 2 రోజులకే ఆరిపోతాయి, కొంచెం ఎండ అటు ఇటుగా ఉన్నా మీరు ఆరేయడం లేట్గా ఉన్నా ఒక 3 డేస్ అయినా పడుతుంది. అలాగే వీటికి ఆరిపోయిన తర్వాత కూడా తడి లేకుండా ఒక మంచి గాజు సీసాలో అంటే ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకుని పెట్టుకుంటే మనం వెజ్ కర్రీస్ వండుకుంటాం కదా, పప్పులు సాంబార్లు రకరకాలుగా వండుకుంటాం కాబట్టి వాటిల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్క మిర్చి వేయించుకుంటే మళ్ళీ మళ్ళీ ఇంకో 2-3 వేయించుకోవాలన్నంత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ఇంక కలిపేసాం కదా, ఇలా చక్కగా గట్టిగా మూత పెట్టేసుకుని ఇంకొక పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడైతే ఇది 3వ రోజు అండి. మిరపకాయల్ని మజ్జిగలో వేసాం కదా, ఇది 3వ రోజు అనమాట. ఫస్ట్ రోజు నానబెట్టాను, అలాగే 2వ రోజు ఉదయం ఒకసారి తీసి
కింద నుంచి పైకి కలిపానండి. ఇదైతే 3 రోజులు. మూడో రోజునైతే ఇలా చక్కగా మిరపకాయల కలర్ చేంజ్ అయిపోయినాయి, చక్కగా మగ్గిపోయినాయి అండి. ఇంక ఈ మిరపకాయలు తీసేసుకుని ఇంక ఎండలో ఆరబెట్టేసుకోవడమే. చాలా బాగా మగ్గినాయి, మంచి వాసన అయితే వస్తుంది. మనం మెంతి పిండి వేసాం, ఆవాల పిండి వేసాం కదా, ఆవు పిండి స్మెల్ అయితే అదిరిపోతుంది, చాలా బాగుంది. ఇప్పుడైతే ఇంకా మగ్గాయి కాబట్టి వీటిని ఇలా, అంటే మీరు ఎక్కువగా నానబెట్టుకుంటే కనుక ఒక కాటన్ క్లాత్ వేసుకుని అయితే ఆరబెట్టుకోండి. నేనైతే తక్కువే కాబట్టి ఇలా పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఈ పేపర్ ప్లేట్లలోకి ఆరబెట్టేస్తున్నాను. ఇలా మధ్యలోంచి తీసేసుకుని ఇలా ఆరబెట్టేసుకోవడమే. ఇంకా మళ్ళీ మజ్జిగలో ఇంకొకసారి వేసే పని లేదండి. మనం డైరెక్ట్గానే 3 రోజులు కంటిన్యూగా మజ్జిగలో నానబెట్టాం కాబట్టి ఇంకా మళ్ళీ మజ్జిగలో వేసే అవసరం లేకుండా వీటిని ఇంకా డైరెక్ట్గా ఇలాగే ఎండలో ఒక 2-3 రోజులు ఆరబెట్టుకుంటే, ఎండ ఎక్కువ ఉందనుకో 1-2 రోజులకే ఆరిపోతాయి. కొంచెం ఎండ తక్కువగా ఉంటే ఇంకొక రోజు ఎక్స్ట్రా, అంటే 2-3 రోజులు ఆరుతాయి అన్నమాట. ఇంకా మజ్జిగలోంచి తీసుకుని ఆరబెట్టుకోవాలి. ఈ మజ్జిగ వేస్ట్ కదా అంటే వేస్ట్ అయితే ఏమి అవ్వదండి. ఎందుకంటే మీ దగ్గర ఇంకా మిర్చీలు ఉంటాయి కదా ఇంట్లో, మామూలుగా మనం వాడుకుని మిర్చిని కానీ లేదా మజ్జిగలో వేసుకునే మిరపకాయలు ఉంటాయి, అవి కానీ మళ్ళీ కట్ చేసేసుకుని దీనిలో కొంచెం ఆవపిండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మళ్ళీ దీనిలోనే నానబెట్టుకోవచ్చు మిరపకాయలు. ఇంక ఈ మజ్జిగ మళ్ళీ వేసి నానబెట్టే వాటికి సరిపోతుంది అనమాట, వేస్ట్ ఏమీ అవ్వదు. ఇలా మిరపకాయలు అన్నిటిని కూడా ఇలా దూరం దూరంగా ఆరబెట్టుకుంటే ఒకదానికోటి కాకుండా చక్కగా ఆరిపోతాయి. ఇవైతే పట్టుకెళ్ళి ఇలాగా ఎండలో పెట్టాలండి. నేనైతే 2 ప్లేట్లలోకి పెడుతున్నాను. ఇవైతే తీసుకెళ్ళి మేడపైన అయితే పెడతానండి. కొంచెం ఎండ గట్టిగా తగులుతుంది, త్వరగా ఆరుతాయి. మేడపైన అయితే పెట్టానండి. ఈరోజైతే కొంచెం ఎండ తక్కువగా ఉంది, కాకపోతే మధ్యాహ్నానికి అయితే కొంచెం ఎండ ఎక్కువ వస్తుందిలే. ఈరోజు రేపు పెడితే ఇవి కంపల్సరీగా చక్కగా అయితే ఆరిపోతాయి. చల్ల మిరపకాయలు అయితే చక్కగా చాలా బాగా, అంటే చాలా బాగా ఎండినాయండి. కరకరలాడుతున్నాయి, అలాగే గరగరమని సౌండ్ కూడా వస్తున్నాయి అనమాట, బాగా ఎండిపోయినాయి. చూసారు కదా, నేను చల్ల మిరపకాయలు మజ్జిగలో నానబెట్టినప్పుడు 3 రోజులు అలానే వదిలేసి కింద నుంచి పైకి ప్రతిరోజు ఉదయం కలుపుతా ఉన్నాను. అలాగే 3వ రోజునైతే మజ్జిగలోంచి తీసి మేడపైన అయితే ఆరబెట్టాను కదండి, ఆరబెడితే ఇలా ఎండినాయి అనమాట చక్కగా. వీటిని ఇప్పుడు పప్పు, సాంబార్ ఏ కర్రీ చేసుకున్నా సరే ఈ మిర్చిని ఆయిల్లో వేయించుకుని దాంతో కాంబినేషన్గా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మజ్జిగ మిరపకాయలు నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మిరపకాయలు అయితే నాకు ఒక 2 రోజుల్లోనే చక్కగా ఈ విధంగా ఎండిపోయినాయండి. ఇవి ఏంటంటే నేను నార్మల్గా మనం కూరలకు యూస్ చేసే మిర్చి కాబట్టి ఇలా సన్నంగా ఉంది. అదే మజ్జిగ మిరపకాయలతో చేస్తే ఇంకొంచెం లావుగా ఉంటుంది, కాకపోతే టేస్ట్ అదైనా ఇదైనా కూడా ఒకలాగే ఉంటుంది అనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇవి ఇప్పుడు ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఏదైనా ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. కానీ టేస్ట్ అయితే మట్టికి మామూలుగా తయారు చేసే మజ్జిగ మిరపకాయల కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే కొత్తగా మీరు టేస్ట్ చేస్తారనమాట, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ నేను చేసిన మజ్జిగ మిరపకాయలు అంటే చల్ల మిరపకాయలు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.